కాస్ట్ కిतना ఫోటో లేने के लिए 20 రూపీస్ అంట. అంటే అది పట్టుకొని తీసుకోవడానికి 20 రూపీస్ అంట. ఇంక ఇప్పుడైతే హెవీ మధ్యలో నుంచి వెళ్తున్నాము, మంచు కొండల మధ్యలో నుంచి. సూపర్ ఉంది కదా, మిలిటరీ ఏరియా ఉంది. చూడండి పైన చూడండి ఫ్రెండ్స్, కొండలు చూడండి పైన చూస్తున్నారా. ఇంక ఫ్రెండ్స్ చూడండి, అందాలంటే చూడటం చాలా కష్టం. ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. మహాలక్ష్మి సర్దర అందరికీ నమస్తే, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు స్నోలో ఆడుకోవడానికి వెళ్తున్నాం మంచు కొండల్లో. ఉదయ్ గారు ఇంకా అందరం కూడా కారులో వెళ్తున్నాం. ఎందుకంటే పూర్తిగా పైన స్నోలోకి వెళ్ళేటప్పుడు మన ట్యాక్సీతో అంటే మన కారుతో ఓన్ వెహికల్తో పంపించరంట. ఎందుకంటే అక్కడ చాలా జారుగా ఉంటుందంట. అందుకని మనం ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ట్యాక్సీలో వెళ్ళిపోదాం. ఇప్పుడు హోటల్ బయట వ్యూ ఒక్కసారి మీకు చూపించేస్తాను. టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోదాం. హోటల్ బయట వ్యూ అన్నమాట, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా హోటల్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. అదంతా కూడా మంచని, ఇవన్నీ కూడా హోటల్స్. ఇప్పుడు మనం ఈ హోటల్లో అయితే మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా రీజనబుల్గా రేట్ వచ్చింది. మా ముందు వీడియోలో మీరు చూడకపోతే చూడండి. హోటల్లో 700 రూపీస్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా ఇక్కడ వ్యూ అన్నమాట. ఇంక ఇప్పుడు మనం టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోదాం. ఇది వ్యూ ఫ్రెండ్స్, ఎలా ఉంది కదా, చాలా బాగుంది. అది ఫ్రెండ్స్, ఇంకా స్నోఫాల్లో ఆడడానికి అయితే వెళ్ళిపోదాం. కార్ అయితే రెడీగా ఉంది. టిఫిన్ చేసి వెళ్ళిపోదాం ఇక్కడే అంటారు. ఎందుకంటే ఆ స్నోఫాల్ మీదన ఏమీ దొరకదంట, అందుకని ఇక్కడే మనం తిందాం అంటున్నారు. ఇంకైతే ఇప్పుడు తినేసి వెళ్దాం ఫ్రెండ్స్. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ క్లైమేట్ అంతా చూసారు కదా ఎంత బాగుందో. హోటల్లో ఎక్కడైతే వచ్చేసాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి స్నోలోకి వెళ్తే ఆడడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఇక్కడ మేము కూర్చున్నాం, తినేస్తాం. ఏం తింటాం అనేది మీకు చూపిస్తాను. ఒకసారి బ్యాక్ చూడండి, ఎక్కడ కూర్చుంటే అక్కడే మంచి కనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు అసలు. ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఆలు పరోటా అంట కదా, అంతేనా? ఆలు అయినా పరోటా, ఆలు ప్యాజ్ పరోటా అంట. దీని కాస్ట్ ఎంత ఇసు? కిतना భయ్యా ఇస్కా కాస్ట్? 40 రూపీస్ అంట. ఇది బటరు పరోటా చూడండి. మా శివాన్స్కి అయితే బాగా నచ్చింది. ఉదయ్ గారు తినిపిస్తున్నారు. ఇంకా మా ప్లేట్స్ రాలేదు, వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే వీళ్ళు తింటున్నారు. వాడికి నచ్చింది అనమాట ఆలు పరోటా. లాగించే ఇంకా స్నో పాయింట్లో ఆడుకోవాలి కదా, ఫుల్ ఎంజాయ్. వైభవ్ పరోటా అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఎలా ఉంది వైభవ్, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, గట్టిగా చెప్పు, వాళ్ళకి వినిపించాలి కదా. చెప్పు. బాగుంది, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇంకా అక్కడ శివాన్స్ అయితే తింటున్నాడు. ఇంకా మావి అయితే తయారవుతున్నాయి అక్కడ, వేడివేడిగా అక్కడే తయారు చేసి అయితే ఇస్తున్నారు. ఇంకా తినేద్దాం. ఓకే, నాది కూడా వచ్చింది, చూస్తున్నారు కదా. ఇంకైతే ఇప్పుడు నేను ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉందో అక్కడ చెప్తాను. సూపర్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది. ఇంకా బయలుదేరుతున్నాం మనం, చూస్తున్నారు కదా. అలా ఇంకా మంచిగా ఉంటుంది మొత్తం కూడా. ఇంకా ఎక్కువ మొత్తం రోడ్డు మీద ఉండే మంచి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. పదండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము సెట్ అయ్యాము. ఇక్కడ డ్రైవర్ గారు కూర్చున్నారు, ఎందుకంటే పైన హాయ్ చెప్తున్నారు తను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా వైభవ్, ఉదయ్ గారు కూడా బ్యాకే కూర్చున్నారు. ఎందుకంటే నేను వీడియో తీస్తాను కాబట్టి ముందు కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి వీడియో అయితే తీసేస్తాను. మౌంట్ అబు క్యా బోల్తే భయ్యా ఉస్కో? స్నో పాయింట్ అంటారంట. అక్కడ చాలా బాగుంటుంది. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. ఒకసారి వ్యూ కూడా మేము ముందుకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఎంత మంచు ఉందో, అందుకనే వాళ్ళంత స్కూటీ నడపలేకపోతున్నారు చూసారా. అందుకే ఇక్కడ వద్దన్నారు, స్కిడ్ అవుతుందంట. అందుకే డ్రైవర్తో మేము వచ్చాము, మా ఓన్ వెహికల్ అయితే తీసుకురాలేదు. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇంత మంచు ఉన్నప్పుడు మనం డ్రైవ్ చేయడం అంటే రిస్క్ తీసుకోవడమే కదా. అందుకనేసి మేమైతే రిస్క్ అయితే తీసుకోలేదు. రిస్క్ చేయనివ్వరు కూడా, అక్కడ పోలీసులు అడ్డుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అంత పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంకా ఏంటంటే ఈ సైడ్ అంతా చూడండి ఫ్రెండ్స్,
ఎంతలా ఉందో ఫుల్గానా. ఇదంతా కూడా మంచని. ఇంకేంటంటే ఇక్కడ మనం ఇంకా పైకి వెళ్తున్న కొలది ఇంకా ఎక్కువ మంచు ఉంటుంది. చూడండి ఎలా అవుతుంది చూడండి, చూస్తున్నారు కదా, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అటువైపు అవతల మంచు కొండలు అయితే ఎలా కనిపిస్తున్నాయి. తారా జమీన్ మూవీ డ్రాయింగ్ కాంపిటీషన్, అచ్చా అమెరికన్ కా మూవీ ఇక్కడ అయింది ఫ్రెండ్స్. అది చెప్తున్నారు అతను. చూడండి ఇక్కడే అయింది ఆ షూటింగ్. తారా జమీన్ మూవీ కదా, తారా జమీన్ మూవీ షూటింగ్ అయితే ఇక్కడ అయింది. డ్రైవర్ చెప్తున్నారు మాకు. ఇంకా ఫ్రెండ్స్ ముందుకైతే వెళ్దాం. ఇంకా ఫుల్ మంచు ఉంటుంది. ఇవంతా కూడా ఆర్మీ ఏరియా ఉంది. చూడండి ఇదంతా కూడా మంచిగా ఉంది ఫుల్గాన. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఫుల్ మంచు ఫ్రెండ్స్. ఇదంతా తీయకూడదా, తీసుకొచ్చా. ఈ ఆర్మీ ఫ్రెండ్, ఇదంతా కూడా ఆర్మీ. చూడండి ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంక ఇక్కడ నుంచి అంతా మంచి ఫ్రెండ్స్. ఫుల్ స్నో దగ్గరికి వెళ్తున్నాము. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట మాది. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. ఎంత బాగుందంటే ఇంకా చూడండి అక్కడ ఒక ఆవిడ కర్ర పట్టుకొని నడుస్తున్నారు. మీకు కనిపిస్తుందో లేదో, నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో మంచు. అసలు కార్ స్లిడ్ అవుతుంది. వాళ్ళు కాబట్టి కంట్రోల్ చేయగలుస్తున్నారు, మనం చేయలేం అసలు. ఎంతలాగా అసలు బాబోయ్ భయం వేస్తుంది అసలు ఇది చూస్తుంటే, ఈ వంకెలు తిరుగుతుంటే. ఎందుకంటే మామూలుగా అయితే ఓకే, కానీ మంచులో వెళ్ళడం అనేది చాలా కష్టం అసలు. చూస్తున్నారు కదా ఫుల్ ఎంతగా ఉందో, హెవీగా. బాప్రే ఎంతలా ఉందిరా బాబోయ్. చూడండి ఇక్కడ చక్రాలు అయితే స్కిడ్ అవుతున్నాయి అసలు, చాలా హెవీగా ఉంది. ఇంకా అటువైపు చూడండి హౌసెస్ ఎలా ఉన్నాయో. మొత్తం క్లైమేట్ చూడండి, మంచు కొండలు, హౌసెస్ చూడండి. ఇదంతా కూడా మంచు నిండిపోయి ఉన్నది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా హిమాలయాలు పై చిగురికి వెళ్ళిపోతున్నాము అన్నట్టుంది హిమాచల్. చెట్లు అడ్డేస్తున్నాయి, మీకు కనిపించట్లేదు. ఇంకా తీస్తాను ఫ్రెండ్స్. ముందుకైతే వెళ్తున్నాము. చూడండి సైడ్ వెళ్ళమంటున్నారు అతనికి. అతను చూడండి స్కిడ్ అవుతుంది అసలు, ఫుల్ స్కిడ్ అవుతుంది. మా అమ్మకు ఫోన్ చేస్తుంది, మా అమ్మ చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఇది ఫోటో తీసుకుంటారంట ఈ విధంగా. అందులోని మనకి చెమరపిల్లులు ఉన్నాయి. చెమరపిల్లులు ఉండి ఫొటోస్ వ్యూ పాయింట్లోని మనం నిల్చొని అది పట్టుకొని ఫోటో తీసుకోవచ్చు. కాస్ట్ కిतना ఫోటో లేने के लिए 20 రూపీస్ అంట. అంటే అది పట్టుకొని తీసుకోవడానికి 20 రూపీస్ అంట. ఇంక ఇప్పుడైతే హెవీ ఎక్కువ మంచు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. స్లిప్ అవుతుంది అసలు. మా కారు ముందుకెళ్ళి వెనక్కి వచ్చింది. బూట్స్ రెంట్కి ఇస్తారా? రెంట్కి ఇస్తే తీసుకుందాం బూట్లు. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫుల్ మంచులో అయితే ముందుకెళ్తున్నాము. ఎలా ఉందంటే నిజంగా స్వర్గం అంటే ఇదే అనుకుంటాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు జనాలు, మన ఇండియాలోనే స్వర్గం ఉంది అసలు. ఇది చూడకుండా మనం వెళ్ళిపోవడం అనేది చాలా వేస్ట్ అసలు. ఖచ్చితంగా మనం చూడాలి ఫ్రెండ్స్. ఇది ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను అసలు. ఎంత బాగుంది ఫ్రెండ్స్, వావ్. మీకు ఒకసారి నేను కెమెరా బయట పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫుల్ ఐస్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఫుల్ ఐస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఐస్ ఉందో. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ కూడా. వావ్ ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా. ఏంటి మంచు ఏంటి అసలు, వావ్ చాలా బాగుంది. వైభవ్ నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అదిరిపోయిందంట, అదిరిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందంటే ఎంత మంచు పడింది ఫ్రెండ్స్ నిజంగా. ఇప్పుడు పైన చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మంచే. చూడండి మధ్య మధ్యలోనైతే కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఈ టోపీస్ పైకి వెళ్ళండి వాళ్ళకి అంటారు, ఎందుకంటే స్లిప్ అవుతుంది. ఆల్రెడీ వెళ్ళిన వెహికల్ దారిలో అయితే ఓకే, కానీ మధ్యలో అయితే స్కిడ్ అయిపోద్దంట. అందుకని చెప్పి వీళ్ళు కారు సైడ్కి పెట్టారు, చూస్తున్నారు కదా. ఇంకైతే మేము ఈ మంచు మధ్యలో నుంచి వెళ్తున్నాము. మా కారు అయితే చూస్తున్నారా ఎలా పడుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది కదా. హిమాలయాలకైతే వచ్చేసాము. హిమాచల్ ప్రదేశ్ స్నో పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ఏదో ఎండ కనిపించింది, వీళ్ళెవరో ఫొటోస్ తీసుకుంటున్నారు.
ఇంకా పైకి వెళ్ళేసి అయితే ఇంకా మనం స్నోలో ఆడుకోవడమని ఫుల్ మైదానంలా ఉంటుందని అంటున్నారు ఇతను డ్రైవర్ గారు. ఇంకైతే మనం వెళ్ళిపోదాం. చూడండి కొండలు చూడండి పైకి. నేనైతే ఫుల్గా కెమెరాని బయట పెట్టాను, నా మొబైల్ని బయట పెట్టే వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గరగా ఉందో చూస్తున్నారా ఫ్రెండ్స్? సూపర్ ఉంది కదా, ఎలా ఉంది ఫ్రెండ్స్? బాబోయ్ ఇక్కడ నాకు భయం వేస్తుంది. కెమెరాని లోపల పెట్టేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ స్కిడ్ అయింది అనుకో కెమెరా తుల్లిపోద్ది అవతలకి, ఇంకా నాకు మొబైల్ ఉండదు అని చెప్పేసి నేను తీసుకొచ్చాను లోపలికి. వావ్ చూడండి ఫ్రెండ్స్ ఏంటి అందాలు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీరు అందరూ మిస్ కాకండి, నా వీడియోస్ అన్నీ కూడా మంచుకొండల వీడియోసే వస్తాయి చూడండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, సబ్స్క్రైబ్లు అయితే ఫుల్ వాయించేయండి. ఎదురుగా మంచుకొండలు, దూరంగా ఇంక ఇక్కడ పక్కనే మంచుకొండలు అనమాట. మా ఆనందానికి అయితే అంతులే లేవు. ఒకసారి చూడండి వైభవ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. ఇంకా ఐసు నువ్వైతే మంచుకొండలో ఉన్నోడివే కదా, ఇంకా డ్రైవర్ గారు డ్రైవ్ చేస్తున్నారు. ఇంకైతే ఈ మంచుకొండల మధ్యలో నుంచి మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎదురుగా చూడండి ఫ్రెండ్స్, నన్ను కాదు చూడండి ఫ్రెండ్స్, మధ్యలో నుంచి వెళ్తున్నాము మంచుకొండల మధ్యలో నుంచి. సూపర్ ఉంది కదా, ఏమని చెప్పాలి అసలు మాటలే రావట్లేదు నాకు. ఇదంతా కూడా మంచుతో నిండిపోయి ఉంది ఫ్రెండ్స్, ఇంతలా ఉంది చూడండి. ఆల్రెడీ వెళ్ళిన బండి కాబట్టి మధ్యలో వెళ్ళగలుస్తుంది, లేకపోతే స్కిడ్ అయిపోతుంది. మనం రాలేం ఫ్రెండ్స్ నిజంగా, వాళ్ళు అయితే రాగలరు. ఇంకొకసారి నేను కెమెరా బయట పెడుతున్నాను చూడండి. వాళ్ళైతే రాగలరు కానీ మనమైతే ఇలాగా చూడండి ఎంత బాగుందో. ఏది తీయాలో ఏది చూపించాలో నాకు అర్థం కావట్లేదు, ఇంతలా ఉంది అసలు మంచు. ఇంత మంచులోకి వచ్చేసాం. క్లైమేట్ వావ్, చెట్టులు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో క్లైమేట్. హిమాలయాలుకి అయితే వచ్చేసాము. అమ్మో ఇంత దూరాన్న మళ్ళీ మిలిటరీ ఏరియా ఉంది. వీళ్ళందరూ చూడండి పైన చూడండి ఫ్రెండ్స్, కొండలు చూడండి పైన చూస్తున్నారా? ఇంక ఈ ఫ్రంట్ చూడండి వావ్, ఈ లోపల చెట్ల మధ్యలోనే ఎలా ఉంది ఫ్రెండ్స్, ఏమని చెప్పమంటారు. ఇంకా నేను లోపల పెట్టేస్తాను, బండి కదులుతుంది, భయం వేస్తుంది నాకు. మరి ఎంత బాగుంది, అవుతుంది రికార్డ్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి అక్కడ తుడుచుకుంటున్నారు, మీకు కనిపిస్తుందో లేదో నేను చూపిస్తాను ఉండండి. చూడండి ఇక్కడ మనం ఇంట్లో తొక్కు తుడుచుకున్నట్టు వాళ్ళు మంచుకొండలను అయితే మంచుని రోడ్ సైడ్ నుంచి తుడుస్తున్నారు. ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళి వీడియో చూపిస్తాను. చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కదా, ఎంత అందంగా అనిపిస్తుంది చెట్లు. పై నుంచి ఎలా ఉందంటే కొండల దగ్గరలోకి వచ్చేసాను చూడండి. ఇంకా ఎంత తీసినా వీడియో ఆపాలనిపించట్లేదు నాకు, మీకు మరి చూడాలనిపిస్తుంది అనుకుంటున్నాను. మంచు చూడని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ చెప్పండి, మీరు ఖచ్చితంగా చూస్తారు. చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంత మంచి అందాలంటే చూడడం చాలా కష్టం, అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి ఆ హౌస్ అయితే పూర్తి మంచుతో నిండిపోయి ఉంది. అలాగే ఎండ తగిలేటప్పటికి కరుగుతుంది కొంచెం కొంచెంగాన. కార్లు అన్నీ ఐస్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న బేబీస్ని కూడా పట్టుకొని వస్తున్నారు. अच्छा गाड़ी नहीं आ रहे उधर रख गया। अच्छा हाँ हाँ సివిలియన్ కు గాడి అనేది అక్కడ సివిలియన్స్ కి బళ్ళు లోపలికి పైనకి వెళ్ళినవరట ఫ్రెండ్స్, అందుకనిస్తే వీళ్ళు కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు. మేమైతే ట్యాక్సీ బుక్ చేసుకున్నాం కాబట్టి పైకి వెళ్ళగలుస్తున్నాము. ఎంత బాగుంది కదా, ఒకసారి బయట పెడతాను మళ్ళీ. ఇంకా చూడండి చూసారా ఎంత ఉందో మంచు. ఓహో ఎదురుగా చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వెళ్తున్నాం దగ్గరికి. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో పైన మంచు చెట్ల మధ్యలో నుంచి అలా పోసేసినట్టు ఉంది మంచు. ఎంత బాగుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇంత మనము అందాలని చూడకుండా ఉంటామా? కంపల్సరీ మీరు అందరూ కూడా రండి ఫ్రెండ్స్ ఇక్కడికి, చాలా బాగుంది
ఫ్రెండ్స్ వీడియోస్ అన్నీ కంటిన్యూషన్గా వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికన్నా ముందు వీడియో, దీని తర్వాత వీడియో అన్నీ కంటిన్యూషన్గా వస్తాయి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, మీరు ఖచ్చితంగా మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు స్నో పాయింట్కి అయితే వచ్చేసిన వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది, ఖచ్చితంగా చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అసలు లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్స్ కూడా చేయట్లేదు. కామెంట్స్ చేయడం వల్ల మాకంటూ ఇంకా ఎంకరేజ్గా చాలా బాగా చేయాలనిపిస్తుంది. ఇంకా స్నో పాయింట్లోకి నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్ళిపోదాం. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం సరికొత్త వీడియోలో. బాయ్.